పెద్దవారిలో క్యాన్సర్ అంటేనే మనసు చివుక్కుమంటుంది. అలాంటిది అభం శుభం తెలియని పిల్లలు క్యాన్సర్ బారిన పడ్డారంటే మనసంతా చేదుగా మారిపోతుంది. పెద్దల్లో మాదిరే పిల్లల్లోనూ కొన్ని రకాల క్యాన్సర్లు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. లుకేమియా, బ్రెయిన్ ట్యూమర్లు, సార్కోమా, లింఫోమా వంటి క్యాన్సర్లు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటిని సకాలంలో గుర్తించి త్వరగా చికిత్స మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో కనిపించే క్యాన్సర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ అనగానే ముందుగా పెద్దవాళ్లే గుర్తుకొస్తారు. నిజమే, పెద్ద వయసులో క్యాన్సర్ ముప్పు ఎక్కువే. అలాగని పిల్లలకు రాకూడదని ఏమీ లేదు. క్యాన్సర్ బాధితుల్లో 5% మంది పిల్లలే ఉంటున్నారు. వీరిలో కారణాలేవీ లేకుండా తలెత్తే క్యాన్సర్లే ఎక్కువ. చెడు అలవాట్ల వంటి ముప్పు కారణాలేవీ లేకపోయినా పిల్లలు క్యాన్సర్ బారిన పడటం ఒక రకంగా దురదృష్టకరమనే అనుకోవచ్చు. ఇందులో చిన్నారుల తప్పేమీ లేదు. పుట్టుకతోనే జన్యువుల పనితీరు అస్తవ్యస్తం కావటం దీనికి మూలం. వంశపారపర్యంగా అంటే కుటుంబంలో ఎవరైనా క్యాన్సర్ బారిన పడి ఉండటం వల్ల రావచ్చు. అసలు ఎలాంటి కారణాలు లేకపోయినా రావచ్చు. మంచి విషయం ఏమిటంటే పిల్లల్లో తలెత్తే క్యాన్సర్లన్నీ దాదాపుగా నయం చేయదగినవే. పిల్లల్లో 90% మందిలో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందని చెబుతారు నిపుణులు. పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్కి పెద్దవాళ్ళలో వచ్చే క్యాన్సర్స్కి డిఫరెన్స్ ఏంటంటే పెద్దవాళ్ళలో ఎక్కువ కాలం ఒక చెడు అలవాటు అంటే పొగాకు సంబంధించిన ఉత్పత్తుల వల్ల కానీ, ఆల్కహాల్ వల్ల కానీ, క్రానిక్ ఇరిటేషన్ వల్ల కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్టేట్ లావుగా ఉండి ఎక్సర్సైజ్ చేయకుండా బరువు ఎక్కువ ఉండి వాళ్ళలో ఈ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్టేట్ వల్ల క్యాన్సర్స్ వస్తాయి. కానీ పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ ఏంటంటే జన్యు మార్పుడు వల్ల జన్యువుల్లో ప్రాబ్లం రావడం వల్ల క్యాన్సర్స్ వస్తాయి. కాబట్టి పిల్లల్లో క్యాన్సర్స్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి. పర్టికులర్గా పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ అన్నీ కూడా చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతాయి. అలాగనే ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ వెరీ కామన్ ఇన్ చిల్డ్రన్. ఒకటి ఏంటంటే బ్లడ్ క్యాన్సర్స్, బోన్ క్యాన్సర్స్, సాఫ్ట్ టిష్యూలో వచ్చే క్యాన్సర్స్ అంటే ర్యాబ్డోమయోసా, కిడ్నీలో ఒక రకమైన క్యాన్సర్, ఎడ్రినల్లో ఒక రకమైన క్యాన్సర్, లివర్లో ఒక రకమైన క్యాన్సర్, బోన్లో ఒక రకమైన క్యాన్సర్. ఇలాంటివన్నీ పిల్లల్లో చాలా కామన్గా ఫస్ట్ 5 yearsలోనే కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పిల్లల్లో క్యాన్సర్లు పెద్ద వయసులో వచ్చే క్యాన్సర్ల వంటివి కావు. కాలుష్యం, తినే పదార్థాలు, రసాయనాల వంటి పరిసరాల ప్రభావంతో తలెత్తే ఊపిరితిత్తులు, అన్నవాహిక, మూత్రాశయ క్యాన్సర్ల వంటివి పిల్లలకు రావు. వీరిలో రక్త క్యాన్సర్, లింఫ్ వ్యవస్థ క్యాన్సర్, మెదడు క్యాన్సర్, ఎముక క్యాన్సర్, కంటి క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, కండర క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పిల్లల్లో క్యాన్సర్లను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. అప్పుడే త్వరగా చికిత్స అందించడం సాధ్యమవుతుంది. ఆయా లక్షణాల ద్వారా వీటిని గుర్తించవచ్చు. క్యాన్సర్ల రకాలను బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. చర్మం, కళ్ళు పాలిపోవటం, బలహీనత, నిస్సత్తువ, బరువు తగ్గటం, నడుస్తుంటే ఆయాసం రావటం, తలనొప్పి, చూపు మసకబారటం, అకారణంగా రోజూ వాంతి కావటం, తరచూ జ్వరం రావటం, ఆకలి లేకపోవటం, లింఫ్ గ్రంథుల్లో వాపు, కంట్లో తెల్లటి మెరుపు కనబడటం ఇవన్నీ పిల్లల్లో క్యాన్సర్ల తాలూకు అనుమానిత లక్షణాలే. ఈ క్యాన్సర్స్ అన్నీ కూడా కణాలు స్పీడ్గా విభజన చెందడం వల్ల కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ ఈ కాంబినేషన్తో పిల్లల్లోని క్యాన్సర్స్ 90% క్యాన్సర్స్ని పూర్తిగా మనం క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పిల్లల్లోనే క్యూర్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో జన్యు పరిణామాల వల్ల వచ్చే క్యాన్సర్స్ కాబట్టి అవి త్వరితగతిన డివైడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి కీమోథెరపీ చాలా బాగా పనిచేస్తుంది. సో అందుకనే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి ముందు కీమోథెరపీ ఇచ్చి ట్యూమర్ని చిన్నగా చేసి అది రిమూవ్ చేయటం కానీ, లేదంటే ఆ పర్టికులర్ చిన్న ఏరియాకి రేడియోథెరపీతో క్యూర్ చేయటం కానీ మనకు జరుగుతుంది. పిల్లల్లో క్యాన్సర్లను సాధారణంగా లక్షణాలను బట్టి అనుమానిస్తారు. అవసరం మేరకు రక్త పరీక్షలు, స్కానింగ్, ఆయా భాగాల నుంచి చిన్న ముక్క తీసి పరీక్షించటం ద్వారా క్యాన్సర్ను నిర్ధారిస్తారు. అయితే ఆయా క్యాన్సర్లను బట్టి నిర్ధారణ పద్ధతులు ఆధారపడి ఉంటాయి. పిల్లల్లో క్యాన్సర్ నయమయ్యే స్వభావం ఎక్కువ. పెద్దవాళ్లకు కీమోథెరపీ నుంచి కోలుకోవటానికి ఎక్కువ సమయం పడుతుంది. అదే పిల్లలకు కీమోథెరపీ మాత్రమే కాదు, ఎముక మజ్జ మార్పిడి వంటి పెద్ద చికిత్సలు చేసినా వేగంగా కోలుకుంటారు. సర్జరీ నుంచి తేలికగా త్వరగా బయటపడతారు.
పైగా పిల్లలకు చికిత్స చేయటమూ సులభమే. రేడియేషన్ దుష్ప్రభావాలు 10-20 సంవత్సరాల తర్వాత కూడా బయటపడే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంత వరకు రేడియేషన్ లేకుండానే చికిత్స చేయటానికే ప్రయత్నిస్తారు. అయితే కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో రేడియేషన్ అవసరం పడుతుంటుంది. పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ తొందరగా గుర్తించగలిగి కరెక్ట్ అయిన ప్లేస్కి తీసుకెళ్ళగలిగితే ఇప్పుడు చాలా హాస్పిటల్లో పీడియాట్రిక్ ఆంకాలజీ అనే స్పెషాలిటీ కూడా ఇప్పుడు హాస్పిటల్లో డెవలప్ అయింది. ఇప్పుడు మా హాస్పిటల్లో ఈ బ్లడ్ క్యాన్సర్ పిల్లలందరికీ ఒక సెపరేట్ వార్డ్ అంతా ఉంటుందన్నమాట. సో వాళ్ళందరూ కలిసి ఆడుకొని అక్కడే ఆనందంగా ఉంటారు. ట్రీట్మెంట్ అంతా ఆడతా పాడతా చేయించుకొని అలాంటి వాతావరణం కూడా మనం కలిగించడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత పిల్లల్లో ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు పెద్ద అయినాక కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అవి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ దృష్టితో కూడా మనం ఆలోచించి పిల్లలను ట్రీట్మెంట్ చేసినప్పుడు ఫాలోఅప్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగనే టీనేజ్ పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ మళ్ళీ సపరేట్గా ఉంటాయి. బోన్ క్యాన్సర్స్ ఎక్కువ కామన్గా వస్తాయి. వీళ్ళలో ట్రీట్మెంట్ చేసినప్పుడు కూడా వీళ్ళలో కూడా క్యూర్ రేట్స్ అధికంగా ఉంటుంది. కీమోథెరపీ ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళలో ముఖ్యంగా వాళ్ళు తర్వాత క్యూర్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలంటే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే వాళ్ళ ఓవం కానీ స్పర్మ్ కానీ కలెక్ట్ చేసుకొని వాటిని ఫ్రీజ్ చేసి ట్రీట్మెంట్ పూర్తి అయిపోయినాక ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ కణాలని మళ్ళీ సంతానోత్పత్తి కోసం మనం ఉపయోగించవచ్చు. ఇలాంటి చిన్న చిన్న మార్పులు తప్ప ట్రీట్మెంట్ ఇన్ జనరల్ ఇద్దరికీ సమానంగానే ఉంటుంది. ఒకసారి క్యాన్సర్ నయమయ్యాక ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమేమీ లేదు. మామూలుగా అందరిలాగే హాయిగా జీవిస్తారు. కీమోథెరపీ దుష్ప్రభావాలు 1-2 నెలల వరకే ఉంటాయి. తర్వాత ఇబ్బందులేవీ ఉండవు. పెద్దవారిలో క్యాన్సర్ చికిత్స పూర్తయ్యాక 5 ఏళ్లు దాటితే గానీ నయమైందని చెప్పలేం. అదే పిల్లల్లో 2 ఏళ్లు దాటినా జబ్బు తిరగబెట్టకపోతే పూర్తిగా నయమైనట్టుగానే భావించవచ్చు.